నల్లపాడు చల్లవారిపాలెం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మన చల్లవారిపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారుగా 2005 నుంచి 2006లో ఈ శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. పుట్టలమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం బాగా రంగరంగ వైభవంగా బాగా జరుగుతాయి. ఉత్సాహంగా జనం అందరూ బాగా వస్తారు. అమ్మవారి ఆశీస్సులతోటి అందరికీ బాగా పంటలు పండాలని అన్నీ కోరుకుంటుంటారు. వచ్చి శ్రీ గంటలమ్మ తల్లి పుట్టలమ్మ తల్లి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మన గ్రామంలో ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఏడు బాల్యాలకి గ్రామ దేవత. ఈ ఏడు బాల్యాళ్ళు వస్తుంటారు, ఇంకా ఏరే దూరాల నుంచి కూడా వస్తుంటారు. అమ్మవారి దయ వల్ల గ్రామం బాగానే ఉంది, ఎవరికి ఏమీ ఇబ్బందులు లేకుండా ఈ సంబరం జరిగిపోద్ది. దయచేసి అందరూ తమ తమ గడుల్లో రెడీగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి కొద్ది సెకండ్లలో ముగ్గుల పోటీ ప్రారంభం కాబోతుంది. ముగ్గుల పోటీలో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్పర్ మాత్రమే ఉండాలి. ఆ హెల్పరు రంగులు ముగ్గులు అందియాలి, అంతేగాని వాళ్ళు వేయకూడదు. మీకు కేటాయించిన సమయంలో మీ ముగ్గులను పూర్తి చేసుకొని బయటికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. తదుపరి న్యాయ నిర్ణేతల యొక్క పరిశీలన ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి కమిటీ వారికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. సంక్రాంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఎంతో ఇష్టపడి కష్టం అనుకోకుండా మీ అందరి కోసం ఇటువంటి ముగ్గులు పోటీ పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. దాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దాదాపు 70 నుంచి 80 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ సంవత్సరం తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా బాగా కష్టపడి వేస్తున్నారు. మీ అందరికీ కూడా ముందు పార్టిసిపేట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా శుభాభినందనలు అండి. వేయడం ముఖ్యం, దానిలో గెలిపొందుతామా లేదా అనేది తర్వాత విషయం. ఈ బోర్డర్లోనే మీరు ఉండండి, యువతలు ఖాళీ ఇవ్వకండి. హలో, దయచేసి పోటీదారులు గమనించాలి. మీకు కేటాయించిన సమయంలో 40 నిమిషాలు అయిపోయింది. మరి ఇక 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. మీకు కేటాయించిన సమయంలో మీ ముగ్గులను పూర్తి చేసుకొని బయటికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. తదుపరి న్యాయ నిర్ణేతల యొక్క పరిశీలన ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని